హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. ఇది నా మొదటి వీడియో. హైదరాబాద్ నుండి సురేంద్రపూర్ చూడడానికి మా ఫ్యామిలీతో విజిట్ చేశాను. చాలా బాగుంది, అందరూ చూడండి. అట్లీస్ట్ ఒక 55 కిలోమీటర్స్ ఉంటుంది. ఉప్పల్ నుండి మనకు గట్కేసర్, బీపీ నగర్, భువనగిరి, రాయగిరి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే యాదగిరిగుట్ట రూట్లో మనకి రైట్ సైడ్లో సురేంద్రపురి ఉంటుంది. కోటి దేవతలు కొలువై ఉన్న సురేంద్రపురి చూడటం ఒక అదృష్టం. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, దేవాలయాల నమూనాలను, శిల్పాలను చక్కగా నిర్మించారు. ఇక్కడ మనకి బ్రహ్మలోకము, విష్ణులోకము, కైలాసం, స్వర్గలోకం, నరకలోకం, పద్మద్వీపం, పద్మలోకం నిర్మాణం చాలా చక్కగా చేశారు. పద్మ రూపంలో అనేక దేవతా రూపాలు చూడవచ్చు. అలాగే మహాభారతం, భాగవతం, ఇతిహాసాల్లో చోటు చేసుకున్న దృశ్యాలను మనకు కళ్ళ కట్టినట్టుగా చాలా చక్కగా నిర్మించారు. మందార పర్వత సాయంతో క్షీరసాగర మదనం చేసిన దేవతలను, రాక్షసులను, కూర్మావతారంలో ఉన్న విష్ణు మూర్తిని చూడవచ్చు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల కృష్ణుడి విశ్వరూప దర్శనంను, అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. అలాగే హనుమ బాల్య సన్నివేశాలను, అతడు రాముడితో చేరిన తర్వాత సన్నివేశాలను చూడవచ్చు. లంక దహనం, అక్షయ కుమారుల సంహరించడం, రామలక్ష్మణులను భుజం మీద ఎత్తుకొని యుద్ధ భూమిలో వారికి సహకరించడం, బ్రహ్మస్థానానికి కట్టుబడడం లాంటివి చూడవచ్చు. అలాగే ఎంట్రన్స్లోనే భారీ పంచముఖ హనుమంతుడి విగ్రహం, ఆయన వెనకాల శివుని యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది. నవగ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, ఆది దేవతల, ప్రత్యర్థి దేవతల సమేతంగా విడివిగా 9 ఆలయాలను మనం ఇక్కడ చూడవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలు మినీ రూపాలు ఇక్కడ చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 350, చిన్నపిల్లలకి 300 రూపీస్. అమ్మవారి వాహనం సింహం నోటి నుండి కళ్ళద్దామడానికి ఎంట్రన్స్ ఉంటుంది. మనకు లోనికి వెళ్ళగానే ముందుగా వినాయకుడు కనిపిస్తాడు. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఆ మ్యాంగోని కొట్టాలన్నమాట బాణాలతోటి. ఇందా రాక్షసు దంతురు తోట తర్వాత ఇప్పుడు బోన్స్ చేస్తూ ఉంటారు రాక్షసులు. రామ లక్ష్మణులు వచ్చేసి యుద్ధం చేస్తూ ఉంటారు అన్నమాట. అహల్య రాయి లెక్క ఉంటుంది, ఆమె షాపింగ్ వచ్చిన పోతుంది. విల్లును విరిచేస్తాడు. శివధనుసు, ఇంకా సీతాదేవి, పరశురాముని భంగం. ఓకే.
వస్తురుగా బర్త్డే వస్తాడు మళ్ళీ కాయకి కొడుకు బర్త్డే వచ్చేసి ఇస్తాం నీకు ఏం కావాలని కోరుకో అంటే తర్వాత శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చి తనను వివాహం అని కోరుకుంటా రామాయణం అది బాల్యం ఆఫ్టర్ వనవాసం తర్వాత లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయట సీతబంగా లేటిని తమ్ముని రాముని కోరుట బంగారు లేడి రూపంలో మారుచుని వద శబరి అదేంటట దా